నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? సుకన్య. సుకన్య గారు ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము పేదవాడి ఇంట్లో సన్నబియ్యం పండగ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో సన్నబియ్యం ఇస్తున్నారు. కరెక్ట్గానే ఇస్తున్నారా? మంచిగా ఉన్నాయా సన్నగా? బాగానే ఉన్నాయి, కరెక్ట్గానే ఇస్తున్నారు. వండినారా ఇంతకు ముందు? పోయిన తీసుకున్నాను కదా, వండుతున్నాను అవే. ఓకే, 3 నెలలు ఒకేసారి తీసుకున్నాను. బాగానే ఉంది. ఓకే, ఇంతకుముందు ఎట్లా వచ్చేది? అంటే దొడ్డు బియ్యం వచ్చి తినబుద్ధి కాకపోతుంది. ఇప్పుడు సన్న బియ్యం బయట నుంచి తెచ్చుకున్నాం, ఇప్పుడు తెచ్చుకోవట్లేదు. ఇదే వండుతున్నారా? నిజమేనా? నిజమే, ఇదే వండుకుంటున్నాం. సో బయట ఏమవుతుందంటే సన్న బియ్యం అని చెప్పేసి లావి ఇచ్చేసి అంతా ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. అది నిజమా కాదా? ఇప్పుడు మీరు చెప్పాలి ఓపెన్గా కెమెరా ముందు. అదే కొంతమంది అబద్ధం, అది మంచిగా లేవు, లావే దొడ్డు బియ్యమే ఇచ్చి సన్న బియ్యం అని చెప్తున్నారు అని అంటున్నారు. లేదు, సన్న బియ్యం ఇస్తున్నారు. సో మరి ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఈ కాన్సెప్ట్ తీసుకురావడము? బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఓకే, గతంలో ఎవరైనా చేసినారా? ఏమో అప్పట్లో అయితే మాకు కార్డు లేకుండే, ఈ మధ్య వచ్చింది కార్డు. జనవరి 26కి అందరికి కార్డులు ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి. అప్పుడే వచ్చిందా లేకపోతే దాని తర్వాత వచ్చిందా? దాని తర్వాతనే వచ్చింది. ఓకే, సో పరిపాలన ఎట్లుంది మరి? బాగానే ఉంది కదా. తిడుతున్నారు అందరు, కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు, అందరూ కాదు. తిట్టే వాళ్ళు తిడతారు, పొగడే వాళ్ళు పొగడతారు, అంతే. అందరూ ఉంటారు, రకరకాలుగా ఉంటారు. మీకైతే నచ్చింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? ఓకే, నచ్చింది. ఓకే, ముందు ఇంకా 4 years ఉంది కదా, ఈ 4 yearsలో మళ్ళీ ఇంకా బాగా చేయగలడు అని అనుకుంటున్నారా? చేస్తున్నాడు కదా ఇప్పుడు మట్టుకైతే, పర్వాలేదు, బాగానే ఉంది. మొత్తానికి సన్న బియ్యం తీసుకెళ్తున్నారు 2 బస్తాలు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.